వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో ప్యూర్ మహేశ్వరీస్ ఉన్నాయి, మల్ కాటన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి మోనా సిల్క్స్ ఉన్నాయి, చినాన్స్ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మహేశ్వరి, ప్యూర్ మహేశ్వరి వస్తాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి, న్యాచురల్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఇందులో వాడే కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ ఉంటాయి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. అందుకని ఇవి ఎక్కువ రెగ్యులర్ కలర్సే కానీ లిమిటెడ్ కలర్సే వస్తాయి, కానీ మన సింథటిక్ లాగా అన్ని కలర్స్లోనూ రావు. ఇది వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్, మీకు డార్క్ కనిపించవచ్చు, కానీ మనకి ఈ కలర్ అనేది ఇందులో జైపూర్ బ్లాక్స్లో చాలా ఫేమస్ కలర్, చాలా బాగుంటుంది కూడా. నేను కట్టుకున్నది కూడా సేమ్ కాంబినేషన్, కాకపోతే చిన్న వేరియేషన్ డిజైన్ అనేది. ఇది కూడా ఇలా బార్డర్ స్టైల్ వచ్చి మిడిల్ అంతా మనకి మొత్తం శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మహేశ్వరీస్ అంటే ఐడియా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనకి ఫినిషింగ్ కూడా హ్యాండ్ ఫినిషింగే వస్తుంది, అందువల్ల మనకి ఇంత పర్ఫెక్ట్గా ఉండవు. చూడండి, కొంచెం అంచులో అవి నలిగినట్టు ఉన్నాయి కదా. మీరు ఎలాగో ఒక ఫస్ట్ వాష్ డ్రై వాష్ అప్పుడు మీరు ఫినిషింగ్ చేయించుకుంటే చాలా నీట్గా వస్తాయి. హ్యాండ్ ఫినిషింగ్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కదా, కొంచెం కలర్స్ కూడా అటు ఇటు ఉంటాయండి, ఎందుకంటే చేతితో చేస్తారు కదా. చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా అయితే ఉండవు. అటు ఇటు కలర్స్ ఏమైనా అంటే అవేమి మిస్ప్రింట్స్ డ్యామేజెస్ కాదు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి సమ్మర్ అనే కాదు, ఏ వెదర్కైనా కూడా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఇవి పెద్ద ఏజ్ వాళ్ళనే కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా బాగుంటాయి. అంటే డిఫరెంట్గా బ్లౌజెస్ డిఫరెంట్గా పేరప్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. మహేశ్వరికి వచ్చేసరికి మనకి ఇలా ఒక 1.5 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుంది, ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. కాంబినేషన్ చాలా చాలా నీట్గా ఉంది, చక్కగా ఉంటాయి. మనం డ్రెస్సెస్లో కూడా ఉంటాయి కదా మహేశ్వరిలో, కొంచెం అదే స్టైల్ లాగా శారీస్ లాగా. ఇది వచ్చేసరికి పళ్ళులో కూడా ఇలా జరీ లైన్స్ ఉంటాయి, అంటే మీకు ప్రింట్లో తెలుస్తుందో లేదో కానీ జరీ లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వచ్చింది, అంటే రన్నింగే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి. మీరు ఏదైనా డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు, బ్లాక్ వేసుకున్నా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300, మంచి ప్రైస్లోనే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్, లావెండర్ కలర్ చాలా బాగుంది, ఇంత నీట్గా ఉంది చూడండి. ఇది వచ్చేసరికి బ్లాక్ ప్రింటే, ఆల్ ఓవర్ అంతా చిన్న డిజైన్ వచ్చి 2 sides మనకి ఇందులో గోల్డ్ బాధలు వస్తుంది కదా, గోల్డ్ కలర్ మళ్ళీ బార్డర్ కలర్ వచ్చింది. సింగిల్ కలర్ మ్యాచింగ్, ఇది చాలా బాగుంది కలర్ అయితే, మంచి లావెండర్ షేడ్, చక్కగా ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాషే బెటర్ అండి, ఎందుకంటే ఇవన్నీ డై చేసిన కలర్ కదా, ఎక్సెస్ ఏమన్నా పోతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పళ్ళులో కూడా మనకి ఇలా జరీ లైన్స్ అన్నిటికీ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, ఒకవైపు హ్యాండ్కి 2 sides జరీ బార్డర్ ఉంది, ఒకవైపు మనకి అలా చక్కగా బ్లాక్ ప్రింట్ కూడా ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ కూడా 2300, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇది కొంచెం మన కలంకారీ స్టైల్ డిజైన్ లాగా ఉంటుంది, ఆల్ ఓవర్ అంతా చిన్న ప్రింటే. అంటే కొన్ని ఏమైనా స్టార్చ్ వల్ల కొద్దిగా స్టిఫ్గా అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ మనకి ఇది సాఫ్ట్గానే ఉంటుంది. దీన్ని మనం వితౌట్ స్టార్చ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలానే ఉంటుంది. లేదా స్టార్చ్ పెట్టుకుంటే కొంచెం నిలబడుతుంది. మీకు ఎలా అయినా చక్కగా జర్నీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి. ఈ ప్రింట్స్ మెయిన్ చాలా గ్లాసీగా ఉంటాయండి. 2 sides బార్డర్, మరి బార్డర్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా సపోటా కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అంటే మనకి రెగ్యులర్గా ఈ కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి బ్లాక్ ప్రింట్స్లో, జైపూర్ ప్రింట్స్లో. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు అన్నిటికీ జరీ లైన్స్ ఉన్నాయండి లోపల. బ్లౌజ్ కూడా బాగుందండి, చీకు బేస్ మీద ఇలా సపోటా కలర్తో చిన్న సర్కిల్స్ లాగిచ్చి హ్యాండ్కి మళ్ళీ బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి. ఓ శారీ స్టార్టింగ్లో మనకి లంగావణి స్టైల్ అండి, ఇది కుర్చీలంతా ఇది వచ్చింది, చిన్న ప్రింట్ వచ్చింది, చిక్కు మీద బ్లాక్. ప్లీజ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా ఇక్కడ ఇది వస్తుంది. ఇది లంగావణి స్టైల్, ఇలా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లైలాక్ షేడ్, మరి లావెండర్లో కూడా కొంచెం లైట్ షేడే బేస్ కలర్. దానిపైన మనకంతా ఇలా డిజైన్ వచ్చింది, లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. 2 sides వచ్చేసరికి ఇక్కడ లైట్ మెంతి ఎల్లో షేడ్, ఎల్లో కూడా కాదేమో గ్రీన్ షేడ్ మీద ఇలా బార్డర్ ఇచ్చి 2 sides బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఎంత బాగుంది, కూల్ కలర్ కాంబినేషన్. మనం కట్టుకున్నా కూడా బాగుంటాయి, లైట్ వెయిట్లో మన ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా చక్కగా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిక్కు బేస్ మీద మనకి గ్రీన్ షేడ్ ఉంది కదా, ఆ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందండి. ఇది కూడా లంగావణి స్టైలే, ఓకే సారీ, ఇందులో మనకి కొన్ని లంగావణిలు వచ్చాయి. ఇది కూడా లంగావణి, అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి. ఇది కొంచెం పాటలో ఎలా వస్తుంది, కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి లావెండర్ షేడ్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్ వచ్చి, బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి. ఈ సారీ ప్రైస్ కూడా 2300.
నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, చాలా బాగుంది. బ్లాక్కి స్కర్ట్ బార్డర్ మనం ఆల్రెడీ చేసినట్టున్నాము, ఇంకా రిపీట్ రిస్టార్ట్ అయ్యి ఇదైతే మల్టిపుల్స్ అయితే ఉంది. బ్లాక్ మనకి పైన అంతా బ్లాక్, ఇంచుమించు నీళ్ళంత వరకు అలా డిజైన్ వస్తుంది. బ్రిక్ రెడ్ మీద చిన్న ప్రింట్, 2 సైడ్స్ గోల్డ్ బార్డర్, చాలా బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. స్కర్ట్ బార్డర్ అలా ఇష్టం అనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిక్కు మీద ఇలా డిఫరెంట్గా డిజైన్ వచ్చింది. మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ రాకుండా డిజైన్ స్టైల్లో వస్తాయి కదా, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ చీకు బేస్ మీద 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం పెసర్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి అలా బర్డ్ షేప్లో డిజైన్ వచ్చింది. బంచ్ లాగా బార్డర్ కూడా ఉంది బ్లాక్ కలర్తో, చాలా నీట్గా ఉంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు ఎలిఫెంట్ వచ్చారు మధ్యలో. బ్లాక్ కూడా స్లేట్ బ్లాక్, డార్క్ బ్లాక్ కాదు. ఇలా బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక లాంటి గ్రే అండి, డార్క్ కూడా కాదు, కొంచెం పేస్టల్ డస్టీ కలర్ ఉంటుంది కదా, అలాంటి షేడ్. ఇదంతా కూడా మనకి ఇలా కొబ్బరి చెట్లు 2 చెట్లు లాగా ఇచ్చి మొత్తం లోపలంతా సర్కిల్స్ ఉంది. ఇది డాబు ప్రింట్ వస్తుంది, 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. మరి బ్రైట్ కాదు, అలానే డల్ కలర్ కూడా కాదు, డస్టీ లుక్లో ఉంటాయి. మనకి ఏంటంటే న్యాచురల్ కలర్స్. అలాగే మహేశ్వరి అనేది మనకి సింథటిక్స్ లాగా మెరవదండి, మనకి చందేరి ఐడియా ఉంటుంది కదా, కొంచెం అదే స్టైల్ లాగా ఫీల్ ఉంటుంది. మెరిసిపోతూ ఉండవు, ఏ కలర్స్ అయినా డార్క్ అయినా కూడా కొంచెం డస్టీ లుక్లోనే ఉంటాయి. ఇలా పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, అంటే మనకి ఇక్కడ సర్కిల్ వైట్ ఇచ్చారు కదా, ఇక్కడ గ్రే కలర్ ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఉంది, చాలా బాగుందండి. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అసలు ఇందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. మంచి క్వాలిటీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. ఇది వచ్చేసరికి ఎల్లోకి మొత్తం ఆల్ ఓవర్ అంతా రోజెస్ లాగా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ ఇక్కడ చీకు మీద మళ్ళీ ఎల్లో కలర్ ఇచ్చారు. బాగుందండి, చక్కగా ఉంది కలర్ అయితే, బ్రైట్ కలర్. ఇది ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చిక్కు బేస్ మీద మనకి ఈ రెడ్ కలర్ బ్రిక్ రెడ్ షేడ్ ఉంది కదా, దాంతో డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి కూడా బార్డర్ ఉంది, చాలా నీట్గా ఉంది సారీ అయితే. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మనకు కొంచెం డిజైనర్ స్టైల్ లాగా, అంటే ఆల్ ఓవర్ అంతా ఇలా 2 స్టెప్స్ లాగా ఇచ్చారు. మనకి స్కర్ట్ బార్డర్ లాగా చిన్న ట్రయాంగిల్స్, మధ్యలో అంతా మ్యాంగో డిజైన్ వచ్చి 2 సైడ్స్ ఇండిగో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది, చాలా యూనిక్ డిజైన్. అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా, బార్డర్స్ అలా కాకుండా చక్కగా ఇచ్చారు. డిజైనర్ లా ఉంది. ఇలా చెక్స్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చిప్పు మీద బ్లాక్ కలర్, చక్కగా ఎంత నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ చూస్తారా, ఇది ఒక టమాటా పింక్ షేడ్, అంటే కొంచెం కనకాంబరం డార్క్ షేడ్ కూడా కాదేమో, ఇంగ్లీష్ కలర్ టోనేనండి, ఎగ్జాక్ట్ పీచు కాదు, అలాంటి కలర్ ఉంది. దీనికి మధ్యలో ఇలా కాడలాగా అదే క్రోటన్ పువ్వులు ఉంటాయి కదా, అలా 2 పువ్వులు ఇచ్చారు. పైన కింద ఇలా చిన్న స్కర్ట్ బోర్డర్ జిగ్జాగ్ స్టైల్ లాగా ఇచ్చారు. సింగిల్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది. ఇక్కడ మరి చాలా బ్రైట్ కాదు, డస్టీ లుక్, కానీ మంచి కలర్. అంటే మనకు కొంచెం రెగ్యులర్గా దొరకవు కదా కొన్ని కలర్స్. ఇలా జరీ లైన్స్ డిజైన్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2300. అన్నీ కూడా సేమ్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇండిగో షేడ్లో కూడా డస్టీ లుక్, మరీ బ్రైట్ కాదు, బాగుందండి కలర్. కొంచెం గ్రే కలిసిన షేడ్, గ్రే ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టుంది బ్లూ కన్నా. 2 సైడ్స్ బార్డర్ ఉంది, ఆల్ ఓవర్ అంతా చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. నీట్గా ఉందండి కలర్. ఇలా పళ్ళు వస్తుంది. ఇది చూసారు కదా బ్లాక్ ప్రింట్స్, కొంచెం కలర్ అటు ఇటు, అంటే బ్లాక్ ముంచేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి కదా, అవన్నీ ఉంటాయండి. ఇవేవి కూడా మనకి ప్రింట్స్ కాదు, ఎందుకంటే మనకి వాళ్ళు చేత్తోనే చేస్తారు, మిల్స్లో తయారయ్యేది కాదు. ఇదంతా ప్రాసెసింగ్, కలరింగ్, డైయింగ్ మొత్తం అంతా కూడా హ్యాండ్తోనే అవుతుంది. ఇది కూడా హ్యాండ్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వచ్చేసి మన హిట్ డిజైన్ అండి. అసలు ఈ శారీ అయితే వస్తూనే ఉన్నాయి, మధ్యలో కొన్ని లేట్ కూడా అయ్యాయి చాలా మందికి, అంటే కొరియర్ రాగడం వల్ల లేట్ అయింది. కానీ ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయాయండి, డిస్పాచెస్ అయిపోయాయి అందరికీ కూడా. ఇది వచ్చేసరికి లైట్ కోరా షేడ్, కొంచెం ఎల్లో షేడ్ కలిసిన కలరు. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఇలా చిన్న చెక్స్, ఇలా మనకి 2 సైడ్స్ ఎల్లో కలర్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, చక్కగా ఉందండి. ఇవి ఏంటంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా డిజైన్, మధ్యలో సర్కిల్స్ వచ్చి మెంతి ఎల్లో షేడ్, చాలా బాగుంది. అదే ఎల్లో మీద గ్రీన్ కలర్తో డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బ్లాక్తో చిన్నగా ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు.
ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. మిస్ అయిన వాళ్ళు చక్కగా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ముల్తానీ ప్రింట్. ముల్తానీ ప్రింట్లో బ్లాక్ లా కనిపిస్తొచ్చు కానీ మీకు గ్రీన్ అండి, మెహందీ గ్రీన్, బాగా ఆరిపోతే షేడ్ వస్తుంది చూసారా, డార్క్ షేడ్. ఆ కలర్ మీద ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్, 2 sides మళ్ళీ కొంచెం లైట్ గ్రీన్తో బోర్డర్ లాగా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ టైం బ్లాక్ ప్రింటింగ్ కూడా 2-3 times చేస్తారండి అంటే కలర్ కోసం. ఆ కలరు ఒకసారి ఈ కలరు, తర్వాత మళ్ళీ ఇంకొక షేడ్ ఉంది కదా ఆ కలర్. అంటే మీకు ఇది డార్క్ షేడ్ కదా క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ దీని ప్రాసెస్ వేరే ఉంటుంది. పళ్ళు కూడా చక్కగా ఉంది. ఇవన్నీ కూడా డస్టీ లుక్, బ్రైట్గా అయితే ఉండవు. మనకి ఇలా తెలుస్తున్నాయి కదా జరీ లైన్స్, ఇవి అన్నిటికీ ఇలానే వస్తుంది. అంటే ప్రింట్స్లో తెలుస్తున్నాయి కదా, కొన్ని తెలియట్లేదు. ఇది చిన్న ప్రింట్ ఇచ్చారు, సేమ్ కాంబినేషన్లోనే చిన్న ప్రింట్. రెగ్యులర్గా దొరికే కలర్ అయితే కాదండి, బాగుంది కలర్ అయితే. చక్కగా గోల్డ్ బార్డర్ వచ్చి నీట్గా కనిపిస్తుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా కంప్లీట్గా ఇవ్వండి. నేము, ఫోన్ నెంబరు అండ్ పిన్ కోడ్. చాలామంది పిన్ కోడ్ మిస్ చేసేస్తున్నారు. పిన్ కోడ్ కూడా కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే ఒకే నేమ్తో చాలా పేర్లు ఉంటాయి కదా, స్టేట్స్ అవన్నీ కూడా మిస్ చేస్తున్నారు. పిన్ కోడ్ ఉంటే మనకి స్టేట్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా కూడా అంత ఇష్యూ అవ్వదు. సో క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి మోనా సిల్క్. మోనా సిల్క్స్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి, మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. ఇది మనం అంతకుముందు 4-8 అలా సేల్ చేసిన శారీసే. వచ్చేసరికి మన కలర్ ఎంత బాగుందో చూడండి. మనం అప్పుడు ఇలా బార్డర్ వచ్చినాయి చేసాం కదా, ఇది ఒకటి మాత్రం ఇలా సర్కిల్ కూడా కాదేమో, ఆ సర్కిల్ వచ్చి పైన అంతా వీవింగ్ లో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇలా లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, గోల్డ్, కాపరిష్ గోల్డ్, సిల్వర్ వచ్చి శారీ అంతా కూడా జిగ్జాగ్ వీవింగ్ ఉంది, సెల్ఫ్ జకార్డ్ వీవింగ్ ఉంది. 2 sides మనకి ఇలా చిన్నగా సాటిన్ బార్డర్. ద బ్యూటిఫుల్ కలర్, చక్కగా నీట్ గా ఉంటుంది, చాలా బాగుంది. లైట్ వెయిట్ లోనే ఉంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఏంటంటే మనకి ప్యూర్ దూపియానా పట్టులో మనకి ఇలా సాటిన్ బార్డర్స్ స్టైల్ ఉంది కదా, సేమ్ అదే. ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు. సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, ఏ ఏజ్ గ్రూప్లైనా చక్కగా కట్టుకోవచ్చు. పళ్ళు కూడా చూడండి, చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది, ఇలా మనకి డైమండ్ షేప్ లాగా వచ్చి చాలా బాగుంది. వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అంతా కూడా థ్రెడ్ వీవింగ్. ఇది థ్రెడ్ వీవింగ్, ఇది కూడా థ్రెడ్ వీవింగ్. ఎక్కడ గుచ్చుకునేది ఉండదు, కంఫర్ట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ శారీకి ఎలా జిగ్జాగ్ వీవింగ్ వచ్చిందో అదే వచ్చి 2 sides మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు. హ్యాండ్ కూడా ఇలా 3 lines బార్డర్ ఇచ్చారు. మీరు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు, లేదు సింపుల్గా ఇలా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ మన కలర్ ఎంత బాగుందో చూడండి. కలర్ అయితే మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3999. ఇందులో నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ అండి, ఎంత బాగుందో చూడండి. కొత్త కలర్, మంచి కలర్. ఈ షేడ్ అయితే మనం పీకాక్ బ్లూ చేస్తాం కానీ షేడ్స్ ఉంటాయి అట్లా చాలా దగ్గర షేడ్స్ ఉంటాయి కదా, మంచి కలర్ ఇది. ఇది వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ అంతా జకార్డ్ వీవింగ్, చిన్న డైమండ్ షేప్ లాగా ఇచ్చారు, మొత్తం అంతా ఉందండి. దీనికి 2 sides వచ్చేసరికి మనకి బోర్డర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చిన్నగా ఒక బంచ్ లాగా ఇచ్చారు. చాలా నీట్గా ఉంటుంది, అంటే సింపుల్ గా ఉంటుంది. ఆ లుక్ కూడా మనకి కంఫర్ట్, చక్కగా ఫీల్ కూడా చాలా బాగుంది. లైట్ ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సింగిల్ అయినా వేసుకోవచ్చు. చక్కగా నీట్గా ఉంటుంది శారీ అయితే. అంటే రెగ్యులర్గా బార్డర్స్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తే, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్, మనం చేసిన సేమ్ ఫ్యాబ్రిక్, మన ఇంట్లో క్వాలిటీ తగ్గడం ఏం లేదు, సేమ్ వస్తుంది. ఇది చిన్న బుట్టి వచ్చింది, చక్కగా ఇంకా ఏమి వర్క్ పని లేకుండా ఇలా బుట్టి చేసుకోవచ్చు బ్లౌజ్. చాలా బాగుంది కదా. కలర్ అయితే మంచి షేడ్ అండి. నేను చాలా రోజులు అనుకున్నాను ఈ షేడ్ అయితే రావట్లేదని చెప్పి, బాగుంది షేడ్ అయితే, చాలా నీట్గా ఉంది. ఈ సారీ కూడా 3999. నెక్స్ట్ వన్ వచ్చేసి పేస్టల్ షేడ్. మనకి సింతాల్ పేస్టల్ కూడా కాదు, పేస్టల్లో కూడా మంచి డార్క్ షేడ్, సింతాల్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్. దీనికి 2 sides వచ్చేసరికి ఇలా చిన్న బర్డ్స్, 2 birds కొమ్మ మీద ఉన్నట్టుగా ఇచ్చారు, వీవింగ్ లోనే వచ్చింది. శారీ అంతా కూడా జకార్డ్ వీవింగ్ ఉంది. ఎలా అంటే నిలువుగా ఇలా లైన్స్ లాగా వీవింగ్ ఇచ్చారు. మీకు కలర్లో తెలుస్తుందో లేదో కానీ ఆల్ ఓవర్ అంతా ఉంది. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. మనం ఈ కలర్ చినాన్లో కూడా చేసాము, మొన్న డెసర్ట్ జాకెట్లో కూడా వచ్చినట్టుంది ఈ కలర్. అక్కడ మిస్ అయినా ఇందులో అయినా చూడొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చక్కగా బుట్టి బ్లౌజ్ వచ్చింది, చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి. బుట్టి బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్కి బార్డర్ కూడా వస్తుంది. ఇందాక నేను శారీకి హ్యాండ్కి బార్డర్ చూపించలేదు, దానికి కూడా హ్యాండ్కి బార్డర్ వస్తుంది.
మీరు ఈ బార్డర్ వేసి సింపుల్గా ఇలా స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అయితే బ్యూటిఫుల్, మన సెలబ్రిటీ షేడ్ కలర్ చాలా బాగుంది. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే పింక్, బేబీ పింక్ చాలా బాగుంది కలర్ అయితే, మంచి కలర్. పింక్లో కూడా చక్కగా మంచి షేడ్, అంటే ఫ్యాబ్రిక్కి లైట్ షైన్ ఉండడం వల్ల కలర్స్ కూడా బాగున్నాయి. లైట్ షేడ్ ఉంది కదా మనకి ఆ ఫీల్ అంతా చూడండి, చక్కగా ఫాలింగ్ ఫీల్ చాలా బాగుంది. 2 sides కూడా సేమ్ బర్డ్స్ వస్తాయి, చాలా నీట్గా బ్యూటిఫుల్ కలర్. కొంచెం పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి పింక్. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి వస్తే హ్యాండ్కి సేమ్ బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీనికి మీరు ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు. పేస్టల్ కదా, కొంచెం కాంట్రాస్ట్ ఏమైనా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ స్నఫ్ కలర్ అండి, బ్లాక్ కాదు, బ్లాక్ కూడా ఉంది మనకి. ఇది వచ్చేసరికి కలర్ బ్లాక్ దగ్గరగా ఉంది కానీ షేడ్ చాలా డార్క్ షేడ్ తెలుస్తుందా మీకు. 2 sides మనకి ఇలా జింకలు వచ్చాయి, 2 జింకలు వచ్చి ఇలా కొమ్ముల్లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా సిల్వర్ గోల్డ్తో మనకి చిన్న బూటీ వచ్చింది, డార్క్ షేడ్ చాలా బాగుంది కలర్ అయితే. అంటే డార్క్ స్నఫ్ కలర్, బ్లాక్ కాదు. ఇలా పళ్ళు వచ్చేసరికి చక్కటి పళ్ళు వస్తే ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వీవింగ్ బుట్టి వచ్చింది కదా. బ్లౌజ్ కూడా డైమండ్ షేప్ బుట్టి వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. కలర్ బాగుంది, ఆ డిజైన్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 399. ఇది కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైన్ కలర్, సేమ్ డిజైనే వైన్ వచ్చింది. 2 sides మనకి జింకల్ లాగా ఇచ్చారు చిన్నగా. ఆ వీవింగ్ చాలా నీట్గా వచ్చిందండి, వీవింగ్ కూడా బ్యూటిఫుల్ కలర్ కదా, చాలా బాగుంది కలర్ అయితే. మనకి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ షేడ్స్ ఉన్నాయి. ఏది కావాలన్నా క్లియర్గా నెంబరింగ్ ఉంటుందండి స్క్రీన్ మీద. ఆ నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ వచ్చేటట్టు తీసుకోండి. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ డైమండ్ షేప్ ఇచ్చారు, హ్యాండ్కి ఇలా బార్డర్ కూడా ఉంటుంది. సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ అయితే. అంటే బార్డర్ లేకపోయినా కూడా మంచి ట్రెండీ డిజైన్స్ ఈ సాటిన్ బార్డర్స్ అనేది. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ వన్ వచ్చేసి పేస్టల్ షేడ్ గ్రే కలర్. గ్రేలో కూడా చాలా మంచి షేడ్, డార్క్ కాదు, ఇది కూడా మనకు సిమెంట్ షేడ్ గ్రే ఉంటుంది కదా, పేస్టల్ షేడ్. దానికి ఇలా హారిజాంటల్గా మనకి వీవింగ్లోనే లైన్స్ వచ్చాయి, లైన్స్ వచ్చి అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి. 2 sides మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా ఒక లాంటి ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు సాటిన్ బార్డర్ మీద. పేస్టల్ షేడ్ సెలబ్రిటీ కలర్, ఎంత బాగుందనండి, కూల్గా ఉంటుంది కలర్ అయితే, చాలా బాగుంది. మరి డార్క్ గ్రే కాదు. ఇలా పళ్ళులు అన్నీ కూడా చక్కగా రిచ్ పళ్ళులు వచ్చాయి. బ్లౌజెస్ బాగున్నాయి, మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇలా చిన్న బుట్టి వచ్చి మనకి హ్యాండ్కి ఇది కూడా బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, లేదు డిఫరెంట్గా ఏదైనా పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇందాక మనం ఫస్ట్ చూపించింది స్నఫ్ కలర్ అన్నాను కదా, అంటే కొంచెం ముక్కుపోవడం కలర్ ఉంటుంది సరే, డార్కర్ షేడ్, కొంచెం బ్లాక్ దగ్గరగానే ఉంది కానీ బ్లాక్ అయితే కాదు. ఇది ప్యూర్ బ్లాక్. ఇది వచ్చేసరికి మనకి ఇలా సాటిన్ బోర్డర్ మీద ఇలా కొంచెం ఓవెల్ షేప్ లాగా, మధ్యలో మళ్ళీ ఫ్లవర్ వీవింగ్ ఉంది. అంతా కూడా చక్కగా వీవింగ్ చాలా నీట్ గా వచ్చిందండి, డీటెయిలింగ్ అంతా వీవింగ్. సారీ అంతా కూడా మనకి ఇలా కొంచెం వాటర్ డ్రాప్ డిజైన్ లాగా చక్కగా వీవింగ్ వచ్చింది. అంత క్లాస్ గా ఉంది చూడండి, బ్యూటిఫుల్. అసలు బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. నీట్ గా ఉందండి సారీ అయితే, నీట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే తెలుస్తుంది, చక్కగా ఫైన్ ఉంటుంది, ఎంత చక్కగా ఉందో. దీనికి పళ్ళులన్నీ కూడా మనకి ఇలా చిన్నగా రిచ్ పళ్ళులు వచ్చాయి కదా, చాలా నీట్ గా ఉంది. వీవింగ్ ఎక్కడ గుచ్చుకోదు, ఫస్ట్ కంఫర్ట్ ఉంటుంది, లైట్ ఫాల్ ఉంటుంది. దీనికి కూడా బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చింది, హ్యాండ్కి ఇలా ఇదే సేమ్ బార్డర్ ఇచ్చినవి దగ్గరగా ఇచ్చారు. ఎంత బాగుందో కలర్ అయితే, చాలా బాగుంది. బ్లాక్ బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 399. మంచి ప్రైస్ గా ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో, కొంచెం గడప ఎల్లో షేడ్. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది, బుట్టి వస్తుంది, చిన్న బుట్టి వచ్చి సింగిల్ కలరే. ఇవన్నీ కూడా 2 sides మనకి ఇలా ఫ్లవర్ వీవింగ్ లాగా ఇచ్చారు సాటిన్ బోర్డర్ మీద, చాలా బాగుందండి, మంచి కలర్. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది, బుట్టి వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు, అన్నిటికీ కూడా రిచ్ పళ్ళులే వచ్చాయి కదా. దీనికి కూడా ఇలా చిన్న వేవ్ లాగా ఇచ్చాడు. అంటే మీకు కలర్లో ఆ డిజైన్ అది క్లియర్గా తెలుస్తుందో లేదు కానీ మొత్తం సేమ్ స్టైల్ వీవింగ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఫాలింగ్ ఉండటం వల్ల జాగ్రత్త ఉన్నాయి. ఇది బ్లౌజ్ చిన్న బుట్టి, డైమండ్ షేప్ బుట్టి వచ్చింది, హ్యాండ్కి మళ్ళీ బార్డర్ వస్తుంది.
మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. మనకి ఇంచుమించు 1 మీటర్ బ్లౌజ్ ఉందండి. చీరపన్న వస్తుంది, 1 మీటర్ బ్లౌజ్. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి, లైట్ లైలాక్ షేడ్. ఇది వచ్చేసరికి దీనికి ఏంటంటే స్పెషల్ లైట్ టిష్యూ వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్, మనకి ఫ్యాబ్రిక్ ఏం మారలేదు, ఒక పోగు టిష్యూ యాడ్ అయింది. అలానే గుచ్చుకునేది కాదు చూడండి, ఫాల్ ఉంది. ఇది వచ్చేసరికి ఒక బంచ్ లాగా లీఫ్ ఫ్లవర్ కొమ్మతో పాటు ఇచ్చారు. సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి ఇచ్చారు. 2 సైడ్స్ ఎలిఫెంట్ డిజైన్, సిల్వర్ ఒకటి గోల్డ్తో వచ్చింది. చాలా నీట్గా ఉంది. పేస్టల్ షేడ్ కలర్ ఎంత బాగుందండి. లైట్ ఆ షైన్ ఉంది కదా, తెలుస్తుంది కదా, టిష్యూ షైన్ వల్ల చక్కగా ఉంది. నైట్ టైమ్ అకేషన్స్కైనా చాలా బాగుంటుంది. ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా ఉంది, ట్రాన్స్పరెంట్ లేకుండా చక్కగా లైట్ ఫాల్ ఉండి చాలా బాగుంది. ఇది పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి మాత్రం ఇక్కడ టిష్యూ అవ్వలేదు, అంటే మనకి యాక్చువల్గా బేస్ కలరు బేస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అలా ప్లెయినే వచ్చింది. ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుందండి. చక్కగా ఈ బ్లౌజ్ మీద ప్లెయిన్ ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు మీరు ఏదైనా వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 399. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇదే స్టైల్ లాగా పీచ్ కలర్, కొంచెం కనకాంబరం షేడ్. దీనికి కూడా టిష్యూ యాడ్ అయ్యేసరికి మీకు ఇంగ్లీష్ కలర్ టోన్ కనిపిస్తుంది కదా, సిల్వర్ కలర్ టిష్యూ. ఎంత బాగుందో చూడండి. 2 సైడ్స్ బర్డ్ వచ్చింది, సింగిల్ బర్డ్, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్తో అలా ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. ఇంకేంటంటే చక్కగా టిష్యూ ఫీల్ నీట్గా ఉంది సారీ. టిష్యూ వస్తే చాలా మంది అనుకుంటారు నిలబడుతుందేమని, బాలే ఉందండి, సేమ్ ఫీలే ఉంది. మనకు ఆ లైట్ టిష్యూ వల్ల ఇంకొంచెం షైనింగ్గా ఉంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వీవింగ్లో వచ్చింది. బ్లౌజ్ మాత్రం సేమ్ ప్లెయిన్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ కలర్స్ షేడ్ డార్క్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ టిష్యూ వల్ల కొంచెం షేడ్ షైన్ మారుతుంది కదా. ఇది 2 పోగులు మనకి ఇదే థ్రెడ్ రావడం వల్ల డార్క్ అనిపిస్తుంది. హ్యాండ్ బార్డర్ వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ డార్క్ దగ్గర కూడా డార్క్ అనిపిస్తుంది కదా, సాటిన్ వచ్చిన దగ్గర. బ్యూటిఫుల్, అసలు డిసెంట్ కలర్, చాలా చాలా బాగుంది. ఈ సారీ కూడా 399. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్స్. హ్యాండ్లూమ్ మల్ కాటన్స్లో మనం హ్యాండ్ పెయింట్స్ చూస్తాం కదా, ఇది వచ్చేసరికి మిషన్ ఎంబ్రాయిడరీ. మిషన్ ఎంబ్రాయిడరీలో కూడా ఎంత బాగుందో చూడండి. ఇది మనకి ఇలా లైట్గా పల్చగానే ఉంటుంది, రెగ్యులర్ కాటన్స్ లాగా ఉండదు. మనకి స్టార్చ్ కూడా తక్కువే పడుతుంది, మరీ పెళ్ళంత అయితే పట్టదు. ఇది వచ్చరికి ఒకటి రెడ్ కలర్కి మధ్యలో బ్లూ వచ్చిందా, ఒకటి ఎల్లో కలర్, చిన్న ఫ్లవర్ డిజైన్. ఎంత నీట్గా ఉందండి. ఆల్ ఓవర్ అంతా వస్తుంది, మనకి శారీ అంతా వస్తుంది. చాలా నీట్గా స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఎంత లైట్ వెయిట్ ఉంటాయో, డిజైనర్ స్టైల్స్ ఇవన్నీ కూడా. ఎవరైనా కట్టుకోవచ్చండి, చక్కగా చిన్న పళ్ళైనా ఎవరికైనా ట్రై చేయొచ్చు. మనకి కాటన్ ఫీల్ లాగా ఉంటుంది, ఫాలింగ్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజే వస్తాయి. ఇలా పళ్ళు కూడా కంటిన్యూషన్ వచ్చి మనకి ట్యాజల్స్ వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చారు. ఇంత కూల్ కలర్ అండి, చాలా మంచి బేబీ పింక్ షేడ్, లైట్ కలర్, చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజే వస్తాయి. ఎంత లైట్ వెయిట్ లో ఉందో చూడండి, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఒక్కొక్క డిజైన్ లాగా ఉన్నాయి. ఇది ఫ్లవర్ షేపే, ఇక కార్డేం రాలేదు. ఎల్లో మీద మనకి ఇలా రామా బ్లూ కలర్, మధ్యలో పింక్ కలర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలానే వస్తుంది. చాలా ఉంది, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది, చక్కగా ఉంటుంది. దీనికి పళ్ళు కూడా ఇదే కంటిన్యూషన్ వచ్చి ఇవి ఎల్లో అండ్ బ్లూ కలర్ టాజిల్స్ వచ్చాయి. మీరు బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది, సెల్ఫ్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా ట్రై చేసినా చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్, మంచి డార్క్ ఎల్లో షేడ్. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్లో ఎక్కువ ఉన్నాయి, అంటే డిజైన్స్ మార్పు. వైట్ వచ్చేసి ఫస్ట్ మనం చూసింది బేబీ పింక్లో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, కొంచెం అదే స్టైల్ లాగా ఇది 3 ఫ్లవర్స్, ఇలా 2 ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బర్డ్ షేప్ ఉంది, ఫ్లవర్ షేప్ ఉంది, మల్టీ కలర్ లాగా ఇచ్చారు ఇది వైట్ మీద. చాలా బాగుంది. ఇది కూడా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. అంటే స్టార్టింగ్ మనకు కొంచెం స్టార్టింగ్ నుంచి అంటే చూద్దాం, ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇలా కంటిన్యూషనే వస్తుంది. పళ్ళు వచ్చేసరికి వైట్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. దీనికి స్టార్టింగ్ నుంచి అంటే ఇదిగోండి ఒక ఇంచుమించు ఒక 30 మీటర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కొంచెం స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వస్తాయి. ఇలా ఇందులో మిక్స్ అండ్ మ్యాచ్ మల్టీ కలర్లో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి, కూల్గా ఉంటుంది సమ్మర్కి. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి బ్లాక్ కలర్తో ఇలా మనకి హార్ట్ సింబల్తో వస్తుంది. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. నేను చూపించే అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, ఏది ప్రింట్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంత నీట్గా వచ్చింది చూడండి, మొత్తం అంతా వస్తుంది. దీనికి టాజల్స్ వచ్చేసరికి వైట్ బ్లాక్తో వచ్చాయి. మనం లాస్ట్ టైం కూడా చేసాం ఎల్లో, కాకపోతే ఈ ఎల్లో కాదు, కొంచెం లెమన్ ఎల్లో కలర్, ఇది డార్క్ ఎల్లో షేడ్.
బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా బ్లౌజ్ కూడా బాగా నచ్చింది కదా. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద ఫ్లవర్ డిజైన్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా అంతా ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. దీనికి పళ్ళు కూడా కంటిన్యూషన్ వస్తుంది. పళ్ళుకి వచ్చేసరికి బ్లాక్ అండ్ పింక్ కలర్ టాజల్స్ వచ్చాయి. పింక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఉందండి, లైట్ వెయిట్ లా ఉంటుంది. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో షేడ్. ఇది కొంచెం బేసిన్ ఎల్లో, అంటే వైట్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది. ఈ డిజైన్ మనం ఆల్రెడీ చాలా రోజులు చేసి, ఇది వచ్చేసరికి 3 కలర్స్ మల్టీ కలర్స్ లాగా ఇచ్చి మధ్యలో కూడా లైన్ ఇలా హారిజాంటల్ గా మొత్తం అంతా ఇదే స్టైల్లో మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా బాగుంటుందండి. మల్టీ కలర్స్ లో ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, సెల్ఫ్ అయినా బాగుంటుంది. చక్కగా డిజైనర్ స్టైల్ లాగా ఏమైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్ లుక్. ఇది కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. సారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది. టాజల్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ వైట్ కలర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వచ్చేసి వైట్ లో డిజైన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. వైట్ మీద ఇలా హార్ట్ సింబల్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా పింక్ కలర్, వైట్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కలర్. దీనికి టాజల్స్ వచ్చేసరికి వైట్ పింక్ తోనే వచ్చింది. చక్కగా ఉంది కదా, చాలా బాగుంది, కూల్ గా ఉంది. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1250. గ్రీన్ షేడ్, ఒకలాంటి సంపంగి గ్రీన్ షేడ్. ఇది డిజైన్ చూడండి. ఇది వచ్చేసరికి అమ్మాయి ఫ్రాక్ వేసుకున్న ఒక అమ్మాయి. ఆ ఫ్రాక్ మీద చూడండి చక్కగా ఫ్లవర్స్ కూడా భలే ఉంది. అసలు డిజైన్ చాలా నీట్ గా ఉందండి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలానే వస్తుంది. సేమ్ చిన్న ఫ్లవర్స్ వచ్చినట్టే వస్తుంది. ఎంత నీట్ గా ఉంటుంది. కొంచెం ఇది ఎంబ్రాయిడరీ పెరుగుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ మారుతుంది. బ్యూటిఫుల్ ఉంది కదా డిజైన్ అయితే. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి. మనం బ్లౌజెస్ మీద ఇలా వేయించుకోవచ్చు. సేమ్ ఈ పింక్ వేసుకొని ఈ కలర్ ఏమైనా వేయించుకోవచ్చు కూడా. దీని మీద కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి పింక్ కలర్ టాజల్స్ వచ్చాయి. ఎంత బాగుందండి కలర్ అయితే. మనకి హ్యాండ్ పెయింట్ లో కూడా రిపీట్ అడిగే కలర్. బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలో కూడా మంచి షేడ్. దీనికి ఏంటంటే మన పారిజాత పూలు రివర్స్ లో చూపిస్తున్నట్టున్నాను నేను. ఇది ఎంత బాగుందోనండి కలర్ అయితే. మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో షేడ్ కి ఇలా వైట్. ఆ కార్డ్ కూడా మొత్తం అంతా కూడా ప్రింట్ కాదు, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా నీట్. అంటే మనం ఇది ప్రింట్ లో కూడా చేసాం కదా, హ్యాండ్ పెయింట్ లో ఈ డిజైన్, కానీ ఇది మొత్తం హ్యాండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంత నీట్ గా ఉందండి. చిన్న ఫ్లవర్. ఇలా మనకి టాజల్స్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే ఎల్లో కలర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, సెల్ఫ్ వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ రెడ్. ఇందాక పింక్ చూసాం కదా, ఇది రెడ్ కలర్ ఆర్ట్ సింబల్ వచ్చింది. దీనికి ఇలా వైట్ రెడ్ లాగా చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. టాజల్స్ కూడా వైట్ రెడ్ వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్. 1250 ఈ సారీ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఎంత బాగుందోనండి. డార్క్ షేడ్ బ్లాక్ అండ్ రెడ్ తోనే టాజల్స్ వచ్చాయి. చిన్న రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కూడా 1250. నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఆర్ట్ సింబలే. ఇది కూడా చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ. దీనికి టాజల్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. పింక్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మనకి ఎలాగో టాజల్స్ పింక్ వచ్చాయి. డిజైన్ కూడా పింక్ ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్. సరే ఇక్కడ 1250. నెక్స్ట్ వచ్చేసి చినాన్స్ లో మనం బ్లౌజ్ డిజైన్ వచ్చి చేసాం కదా. ఇది వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అండి. పింక్ కూడా ఒకలాంటి టమాటా షేడ్ పింక్ కలర్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్. మీకు డార్క్ అనిపించవచ్చు కానీ రాణి పింక్ అయితే కాదు. ఇది వీవింగ్ లోనే మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చి దాంట్లో కూడా చిప్ వచ్చింది. 2 sides చిన్న బార్డర్. మనకి ఇది ఏంటంటే బార్డర్ కి హ్యాండ్ వర్క్ వచ్చినవి ఉన్నాయి, ఇలా ప్లెయిన్ సారీస్ వచ్చినవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ చిన్న. ఎంత బాగుంది చూడండి. దీనికి వచ్చేసరికి కింద మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇలా బార్డర్ ఇచ్చారు కదా, చక్కగా కాంతా స్టిచ్, నాట్ వర్క్, ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇలా బార్డర్ ఇస్తారు. ఆల్ ఓవర్ పైన అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే. చక్కగా మనకి చినాన్ అనేసరికి లైట్ షైన్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఇలా పళ్ళు కూడా మనకి ఇదంతా వచ్చేసారు. ఇక్కడ కూడా బార్డర్ లాగా ఇచ్చారు. వీటికి ఏంటంటే హైలైట్ బ్లౌజెస్ చక్కగా కాంట్రాస్ట్ షేడ్ వైన్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, 2 హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. ప్యూర్ ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఇస్తారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఎంత చక్కగా ఉందో చూడండి. లైట్ షైన్, ఫాలింగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, సంపెంగ్ గ్రీన్, మరి ప్యారెట్ కాదు. ఇది కూడా చాలా బాగుంది కలర్. మంచి షైన్, బ్యూటిఫుల్ కలర్. దీనికి చక్కగా ఇలా మల్టీ కలర్ థ్రెడ్ తో వచ్చింది కదా ఈ వర్క్. ఇలా బోర్డర్ దగ్గర ఇలా మొత్తం అంతా వస్తుంది. చాలా నీట్ గా ఉందండి కలర్ అయితే. ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఏజ్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు.
దీనికి ఇలా పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. పళ్ళు కూడా వర్క్ వచ్చింది. ఆ మల్టీ కలర్స్ తోనే ఇలా కుచ్చులు కూడా ఇచ్చారు చివర. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. దీనికి కూడా బ్యాక్, ఫ్రంట్ నెక్, టూ హ్యాండ్స్ కూడా మనకి ఇలా బంచెస్ లాగా ఇచ్చారు. సేమ్ స్టైల్ వర్కే వస్తుంది. చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది. మనకి బ్లౌజ్ మల్టీపర్పస్, వేరే వాటికి కూడా ఈ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, చక్కగా పేరప్ చేసుకోవచ్చు. బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ వచ్చి ఇదేంటంటే మనకి శారీకి వర్క్ రాలా. శారీ అంతా ఇలా చిప్ వర్క్ వచ్చి 2 sides బార్డర్ వచ్చింది. ఇలా ప్లెయిన్ వస్తుంది. బాగుందండి. మన కలర్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ పోయింది. చాలా చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా చిప్ వర్క్ వచ్చింది. వీవింగ్ లోనే వచ్చింది మొత్తం. తెలుస్తుంది కదా, అలానే మరీ గ్లిటరీగా లేదండి. చక్కగా లైట్ షైనీగా ఉండి ఇలా వీవింగ్ థ్రెడ్ తో పాటు వచ్చింది కదా, చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ స్టిచ్ వచ్చింది. మొత్తం అంతా షిప్ వర్క్, కాంట్రాస్ట్ స్టిచ్ వచ్చింది. హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్. దీనికి కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. మనకి సారీ ప్లెయిన్ వచ్చింది కదా, బ్లౌజ్ కి హెవీ వర్క్ ఇచ్చారు. మనం డ్రెస్సెస్ లో కూడా చేస్తాం కదా, ఇలాంటి వర్క్ వచ్చినవి. అలా ఫుల్ బ్యాక్ నెక్, వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కొంచెం సింపుల్ ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్ ఫుల్ ఇచ్చారు. మొత్తం మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే హ్యాండ్స్ కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ అంతా వచ్చి మొత్తం వర్క్ తోనే ఉంటుంది. చూసారా 1 మీటర్ ఉంది. చీర అంతా పన్న మంచి ఫ్యాబ్రిక్. ఇది కూడా లైట్ షైన్ ఉంది. 2 హ్యాండ్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. కాంబినేషన్ చూడండి. ఇలా మల్టీ కలర్స్ ఫ్లవర్స్ వల్ల మీరు వేరే సారీస్ కైనా పేరప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇది కొంచెం డార్క్ పింక్, డార్క్ రాణి పింక్ షేడ్. ఇది ఆల్ ఓవర్ అంతా ఇలా చిన్న చిప్ వర్క్ వచ్చి నిలువుగా స్ట్రైప్స్ లాగా ఇచ్చారు. 2 sides బార్డర్ కూడా చిన్న బార్డర్ అండి, 2 inches లోపే ఉంటుంది. ఆ జరీ కూడా ఏమి గుచ్చుకునేది, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ పింక్. లాస్ట్ టైం చాలా మంది అడిగారు, సో మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్ గా చూసుకోండి. ఇలా జరీ లైన్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. పింక్ అండ్ ఎల్లో చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ నెక్, ఫ్రంట్ ఫుల్ వర్క్ వస్తుందండి. ఇలా ఫుల్ వర్క్, 2 hands, సేమ్ క్లాత్ వస్తుంది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి మన బ్రింజాల్ షేడ్. ఎంత బాగుందో చూడండి. వైన్ ఉంది, బ్రింజాల్ షేడ్ వైలెట్ ఉంది. ఇది కూడా ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. చక్కగా ఉంది. చిన్న చిన్న అకేషన్ వేరు, మనం ఏమైనా నైట్ టైం అలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది. ఇలా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. తెలుస్తుంది కదా మీకు, బ్యాక్, ఫ్రంట్ ఇలా మొత్తం అంతా. మన వర్క్ వేస్ట్ అవ్వకుండా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. స్నిక్ అది కూడా చక్కగా మొత్తం ఇచ్చారు కదా, హ్యాండ్ స్టిచ్ అన్ని మల్టీ కలర్స్ వచ్చి చక్కగా ఉందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. చాలా నీట్ గా ఉంది. బ్రైట్ కలర్ చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3150. సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు.